ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్య లహరిలోని 69వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ 69వ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి, పారణ చేసినట్టు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే యంత్రవిధి ఫలితము లభిస్తుందని చెప్తూ ఉన్నారు. నైవేద్యం ఏం పెట్టాలి, ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలు అయితే విందాము. ముందుగా అవతారికలో చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో శ్రీదేవి కంఠమున గల వళిత్రయమును అంటే 3 ముడతలను ఈ శ్లోకంలో శంకరులు వివిధ సంగీత గ్రామములకు ఏర్పరిచిన సరిహద్దుల్లాగా వర్ణించారు. ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము. ఘళే రేఖా శిస్రో గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానంద ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన యువతే. ఇది శ్లోకం అన్నమాట. ఇప్పుడు పద విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలైతే విందాము. గళే రేఖాః త్రిసహ గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానంద ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమానః ఇవ తే. ఈ విధంగా పద విభాగం చేసుకుని అయితే చదువుకోవాలి. తర్వాత టీకా గురించి అయితే విందాం. హే భగవతి, ఓ దేవి, గతి గమక గీతైక నిపుణే. గతి అంటే గతుల యందు రాగము యొక్క నడకకు గతి అని పేరు. మార్గదేశి అనే 2 సంగీత గతుల యందు, గమక గమకముల యందు స్వరము యొక్క కంపములను గమకములు అంటారు. పంచవిధ గమకములందు గీత ధాతువు మాతువు అనే గీతములందు ఏక ముఖ్యమైన నిపుణే నైపుణ్యము కలదాన. శ్రీదేవి సంగీతములోని గతి గమక గీతముల్లో ముఖ్యమైన నేర్పు గలది అని అర్థం. తే నీ యొక్క గళే కంఠ ప్రదేశమందలి త్రిసహ తీస్రహ 3 రేఖాః భాగ్య రేఖలు కంఠమందలి 3 ముడతలు వివాహ వ్యానంద ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ వివాహ సమయమునందు కంఠమునందు వ్యానంద మంగళ సూత్రము కట్టిన తరువాత దాని సమీపంలో కంఠంలో కట్టబడిన ప్రగుణ గుణ అనేక నూలు పోగులచే కూర్చబడిన దారముల యొక్క సంఖ్య 3 సూత్రముల సంఖ్యకు ప్రతిభువ ప్రతినిధులైనయు జ్ఞాపకములైనవియు నానావిధ మధుర రాగాకర భువాం. నానావిధ అంటే అనేక విధములైన మధుర మనోహరములైన తీయని రాగాలకు ఆకర భువాం ఆశ్రయ స్థానములైనవియు త్రయాణం 3 గ్రామాణం గ్రామములకు షడ్ఢమ గ్రామము మధ్యమ గ్రామము గాంధార గ్రామము అనే 3 గ్రామాలకు స్థితి నియమ సీమానః స్థితి ఉండవలసిన స్థితి యొక్క నియమాన్ని తెలిపే సీమానః సరిహద్దులో కట్టిన అడ్డుకట్టలు కల్పింపబడిన హద్దులు ఇవ వలె విరాజంతే ప్రకాశిస్తూ ఉన్నాయి అని అర్థం. తాత్పర్యం గురించి అయితే మనము విందాం. దేవి, నీవు సంగీతంలో గతులు యందు గమకములు యందు గీతములు యందు నేర్పురాలవు. గతి గమక గీతముల్లో నీవు నేర్పు ఆసక్తి కలదానవు. నీ కంఠములో 3 రేఖలున్నాయి. నీ వివాహ సమయంలో మంగళసూత్రం కట్టిన తరువాత వాటి దగ్గర పెక్కు నూలు దారాలు కలిపి పేని కట్టిన 3 సూత్రాలను త్రిసాన్ని
త్రిసరాన్ని అంటే ఆ 3 రేఖలు జ్ఞాపకం చేస్తూ ఆ దారాల సంఖ్యకు అవి ప్రతినిధుల్లా ఉన్నాయి. అంతేకాక నీ కంఠమందలి 3 రేఖలు నానా విధములైన మధురమైన రాగాలకు నిలయములైన షడ్ఢమ గ్రామ, మధ్యమ గ్రామ, గాంధార గ్రామములు ఉండవలసిన స్థితిని నిర్ణయించే సరిహద్దు రేఖలయేమో అన్నట్లు ప్రకాశిస్తూ ఉన్నాయి. గమనికలు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకాలను అమ్మవారి కంఠంపై ఉండే 3 ముడతల భాగ్యరేఖలను గురించి చెప్పారు. వాటిని చూస్తే వివాహానికి సంబంధించిన, సంగీతానికి సంబంధించిన కొన్ని విషయాలు స్ఫురిస్తాయని చెప్పబడింది. మన శ్లోకం విన్నాం కదా, ఒక్కొక్క లైన్కి అయితే మనము వివరణ అయితే విందాం. గళే రేఖాస్తి స్త్రహ, అమ్మవారి కంఠంలో 3 రేఖలు ఉన్నాయి. అవి త్రివళులు, ఆ 3 భాగ్యరేఖలు. కంఠంలోను లలాటంలోను నడుము పైన 3 ముడతలతో రేఖలు ఉండడం స్త్రీలకు పురుషులకు కూడా మహాభాగ్య సూచకమని చెప్పబడింది. లలాటేచ గళే చైవ మధ్యే చాపి వళిత్రయం స్త్రీ పుంసయోరిధం జ్ఞేయం మహాసౌభాగ్య సూచకం. ఇక్కడ బలులను ఇక్కడ కంఠస్థవళులను గూర్చి చెప్పారు. విశుద్ధి చక్రము ఉండే కంఠము వద్ద 3 ముడతలు అంటే మంద్ర, మధ్యమ, తారాస్థాయిల్లో సంగీతం పాడే సామర్థ్యం వస్తుందంట. ఆజ్ఞాచక్రం ఉండే లలాటము అంటే నుదురు వద్ద 3 ముడతలు అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలజ్ఞానము కలుగుతుందంట. మణిపూర చక్రం నుండే నాభి వద్ద 3 ముడతలు ఉంటే ఊర్ధ, మధ్యమ, అధోలోకాలకు, కారణ, సూక్ష్మ స్థూల దేహాలకు కల సమన్వయము స్పష్టమవుతుందని పెద్దలు చెబుతారు. ఈ విధంగా 3 చోట్ల త్రివళులు అంటే 3 ముడతలు కొంతమంది మహాత్ములకే ఉంటాయట. ఇక్కడ శ్రీదేవికి ఆ విధంగా త్రివళులు పై 3 స్థలాలలోనూ ఉన్నట్లు సౌందర్యలహరి చెప్తూ ఉంది. తర్వాత రెండవది గతి గమక గీతైక నిపుణే. శ్రీదేవి సంగీత శాస్త్ర ప్రావీణుల. సంగీతంలో రాగానికి గతి, గమకము, గీతము అనే 3 అంగాలు. రాగము యొక్క నడకకు గతి అని పేరు. గమకం అంటే స్వరాలు, ఆరోహణ అవరోహణ క్రమం, ఆరోహణ అవరోహణ క్రమము. గీతము అంటే నిర్దేశించిన సప్తస్వరాల క్రమంలో పాడటం. గీతము 2 విధాలు, ధాతువు, మాతువు. వాంగ్రూపమైనది ధాతువు, మాతువు. వాగ్రూపమైనది మాతువు, గేయ రూపమైనది ధాతువు. శ్రీదేవి గతి, గమకము, గీతము అనే 3 నేర్పురాలు. సంగీత విశేషాల కొరకు సంగీత శాస్త్ర గ్రంథాన్ని చూడండి అని చెప్తూ ఉన్నారు. తర్వాత 3వది వివాహ వ్యానంద ప్రగుణ గుణ సంఖ్య ప్రతిభువ. అమ్మ కంఠంలోని 3 రేఖల అమ్మ వివాహంలో పరమశివుడు ఆమెకు కంఠమున కట్టిన 3 పేటలు గల సరము వలె అంటే స్త్రీసరం లా ఉన్నాయట. పెళ్లిలో మంగళసూత్రం కట్టడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. కొన్ని చోట్ల ఈ 3 పేటల దారాన్ని త్రిసరాన్ని కంఠం చుట్టూ కడతారట. కొన్ని చోట్ల మంగళసూత్రము, త్రిసరము కూడా కడతారట. కొన్ని చోట్ల 2 కట్టరు. గృహ్య సూత్రంలో కంఠంలో మంగళ సూత్రము, ఎడమ చేతికి కంకణ తోరము, కంఠంలో 3 పేటల త్రిసరము కట్టాలని ఇలా చెప్పబడింది. మాంగళ్య తంతునానేన బుద్ధ్వా మంగళ సూత్రకం వామహస్తే సరం బద్ధ్వా కంఠేచ త్రిసరం తథా. ఈ విధంగా ఎడమ చేతికి ఒకే దారంతో కంకణము కట్టాలని, మాంగళ్యానికి 3 దారములు చేర్చి కంఠములో సూత్రము కట్టాలని అంటారు. అమ్మ కంఠంలోని 3 రేఖలు అంటే త్రివళులు. పెళ్లి సమయంలో కట్టే త్రిసరానికి ప్రతిభువుగా అంటే జ్ఞాపకంగా ఉన్నాయంట. అంటే ఈ రేఖలు పెండ్లిలో కట్టవలసిన త్రిసరానికి గుర్తులుగా ఉన్నాయన్నమాట. అంటే శివుడు అమ్మ కంఠంలో కట్టిన సరత్రయమును అంటే త్రిసరాన్ని అవి గుర్తు చేస్తున్నాయన్నమాట. తర్వాత 4వదైతే విన్నాం. విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం. అనేక విధములైన మనోహరములైన కనకాంగి మొదలైన రాగాలకు స్వరస్థానములుగా ఆశ్రములై ఆ రేఖలు ప్రకాశిస్తూ ఉన్నాయి. మధ్యమావతి, మాళవి, వసంత, ధన్యాసి మొదలైనవి ఆ మధుర రాగములు. 5వది త్రయాణం, గ్రామాణం, స్థితి నియమ, సీమాన ఇవ.
సంగీతంలో షడ్జమము, మధ్యమము, గాంధారము అని 3 గ్రామములు ఉన్నాయి. సంగీతమును పాడేవాళ్ళు ఏ రాగమును ఏ గ్రామంలో ప్రారంభిస్తారో అదే గ్రామంలో ముగించాలి. షడ్డమ గ్రామంలో ప్రారంభిస్తే షడ్డ గ్రామంలోనే ముగించాలి. అలాగే ఇతర గ్రామముల విషయంలో కూడా మేము పాటించాలి. ఈ గ్రామములను ఒకదానితో ఒకటి కలపకుండా పాడేవారు మనకు నేడు కనిపించడం లేదు. గాంధార గ్రామంలో పాడేవారు కేవలం గంధర్వులేనట. మధ్యమ గ్రామంలో పాడేవారు అక్కడక్కడ ఉంటారు. భగవతి అయిన శ్రీదేవి ఈ 3 గ్రామాలను సంకరం చెయ్యకుండా పాడడంలో నైపుణ్యం కలది. అమ్మ కంఠంలోని 3 రేఖలు ఎలాగున్నాయంటే పై 3 గ్రామములు ఒకదానితో ఒకటి కలిసిపోకుండా కట్టిన అడ్డుకట్టల వలె ఉన్నాయట. అమ్మ కంఠంలో ఉన్నవి రేఖలు కాదు, అవి షడ్డమ, మధ్యమ, గాంధార గ్రామాలకు ఏర్పరిచిన అడ్డుకట్టలేమో అన్నట్లు ఉన్నాయి. షడ్జమ, మధ్యమ, గాంధార గ్రామాలకు వేసిన హద్దుల వలె ఉన్నాయని భావము. గ్రామం అంటే సప్తస్వరాలు ఆరోహ అవరోహణ క్రమంలో ఆశ్రయములు కావడాన్ని గ్రామము అంటారు. గాంధార గ్రామము శిరస్థానంలోనిది. అది దేవలోకంలోనే ప్రసిద్ధమైంది. అంటే గాంధార గ్రామంలో దేవతలే గంధర్వులే పాడగలరు. మూర్ఛన మొదలైన వాటికి ఆశ్రయమైన స్వర సమూహాన్ని గ్రామము అంటారు. షడ్జమ, మధ్యమ గ్రామాలు భూలోకంలో ఉంటాయి. సరిగమ పదని అనే 7 స్వరాలను ఆరోహణ అవరోహణ క్రమంలో ప్రవర్తింపజేయడం మూర్ఛన అని సారంగదేవుడు అనే సంగీతవేత్త తెలిపాడు. తర్వాత 6వదైతే విందాం. స్థితి నియమ సీమాన ఇవ. పరస్పరము కలుహించుకోకుండా వారి మధ్య కలహం రాకుండా సీమా వివాదాలు లేకుండా చేయడానికి 2 దేశాలు కలిసిన సరిహద్దుల్లో చెట్లు, రాళ్లు, గర్తములు అంటే గోతులు, కాతములు, అగర్తలు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. చెట్లు, రాళ్లు మొదలైనవి వాటిలానే శ్రీదేవి కంఠంలో అక్కడ ఉన్న గ్రామాలకు హద్దులు నియమించడానికేమో అన్నట్లు ఆమె కంఠం వద్ద ఉన్న 3 రేఖలు ప్రకాశిస్తున్నాయని భావము. ఈ శ్లోకం శ్రీదేవి సంగీత రసికత గూర్చి తెలుపబడింది. లలితా సహస్రనామావళిలో వ్యాసుల వారు శ్రీదేవి కంఠంలోని మంగళసూత్రాన్ని గూర్చి చెప్పారు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అనగా పరమశివునిచే కట్టబడిన మంగళసూత్రముతో ప్రకాశించే మెడగలది అన్న ఆ నామ వివాహంలో వధువుకు మంగళసూత్రాన్ని కట్టే ఆచారాన్ని గుర్తు చేస్తోంది. ఇక్కడ శంకరులు తిసరాన్ని గూర్చి చెప్పారు. ఇక ఈ శ్లోకాన్ని 45 రోజుల పాటు పూజించాలి. రోజుకి 1000 సార్లు చొప్పున జపమైతే చెయ్యాలి. నైవేద్యం తేనె అమ్మవారికి సమర్పించాలి. ఈ శ్లోకానికి యంత్రమిధి అని చెప్తూ ఉన్నారు పారాయణ ఫలితం అయితే. తర్వాత మనము 70 శ్లోకం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఓం శ్రీ మాత్రే. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త మంగళాని భవంతు. స్వస్తి.